అందరికీ నమస్కారం. నా పేరు స్వామి పట్నాయక్. మా కౌశల్య తనయ రాఘవ సినిమాని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన చంటన్య, సందీప్ అన్న, ఇక మిగతా రాజుగారి దొంగలు టీం, మిగతా వాళ్ళందరికీ పేర్లు మర్చిపోయింటే క్షమించండి. నిజంగా చాలా టెన్షన్గా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో లీడ్ రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి వీళ్ళిద్దరూ రాఘవ, కావ్య అనే క్యారెక్టర్స్ చేశారు. మీరు తెర మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజేష్, శ్రావణి అని మర్చిపోయి రాఘవ, కావ్య అనే గుర్తుపెట్టుకుంటారు. ఇది నా మాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సినిమాలోని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన ఆకాష్, వినయ్, శశి, రమేష్, హీరో ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు. అలాగే విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన రమేష్, చరణ్, శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్కరు వారి క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. అంటే మనం ముందు రాసుకుంటాం కదా ఒక క్యారెక్టర్ని, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో విలన్ చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటాడు కానీ రఫ్ ఆడిచ్చేస్తాడని ఉంటుంది కదా, అలాగే ఈ సినిమాలో కూడా రాఘవకు పోటీగా వినోద్, పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుండిపోద్ది, వినోద్. ఈ క్యారెక్టర్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. వెంకీ అన్నయ్య, వెంకీ మారేడుపుడి, థ్యాంక్ యూ వెంకీ అన్నయ్య. అలాగే ఆర్కే నాయుడు గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ క్యారెక్టర్ చెప్పకూడదంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారు కానీ క్యారెక్టర్ బాగుంటుంది, మీరు చూసిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవుతారు క్యారెక్టర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే లోకేష్ అన్న, మీ క్యారెక్టర్ కూడా చెప్పకూడదు, లాస్ట్లో చెప్దాం, వాళ్ళకి సస్పెన్స్ ఉంచుదాం, ఒకటి ఉంచాం కదా. అలాగే మనీషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుపెట్టుకోండి, పారిజాతం సినిమా చూశాక వచ్చి పారిజాతం అని పిల్లండి అలాగే నా సినిమా ఇంత బాగా రావడానికి కారణం సెట్లో కానీ ఎక్కడైనా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, సురేష్, దొర, శంకర్, ధ్రువ, భరత్, వెంకీ, శివ, అలాగే ప్రశాంత్, కోటి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళు ఎంతలా పనిచేశారంటే నా సినిమాని వాళ్ళ సినిమా అనుకొని పనిచేశారు. ప్రతి దగ్గర అంటే ఎవ్రీ నైట్ మేము కొన్ని షెడ్యూల్స్లో చెప్పకూడదు కానీ వాళ్ళ కష్టం చెప్పాలి, 66 అవర్స్ పడుకోకుండా కూడా పనిచేశారు. వాళ్ళందరికీ నేను నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. నా అసిస్టెంట్ డైరెక్టర్ టీం కానీ నా డైరెక్షన్ టీం అందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటా. నాకు ఇలాంటి సినిమా చేయడానికి బ్యాక్ బోన్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, చీఫ్ అసోసియేటు, కో డైరెక్టర్, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నా జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే సెట్ మనకి ఏ సినిమా బాగా కనిపించాలంటే విజువల్గా అంతా బాగుండాలి కదండి, దాన్ని క్రియేట్ చేసింది శంకర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ లుక్లు ఇలా ఉన్నాయి కదా, అప్పుడు అది తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఆ డ్రెస్సులు కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ దగ్గరుండి చూసుకునేది భరత్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ అన్న. అలాగే ఇవన్నీ ఉన్నాయి, మనం చూడడానికి కెమెరా నుంచి ఒక విజువల్ వండర్ రావాలి కదా, యోగిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అనుకున్నది సార్కి చెప్పి ప్రతి ఫ్రేము ఒక బ్యూటీ వచ్చేలా తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కౌశల్య, తనయ రాఘవ వీళ్ళందరూ చూడడానికి మీరే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మ్యూజిక్ ఉండాలిగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు, ప్రాణం పెట్టి చేశారు సార్. మీరందరూ సినిమా చూసిన తర్వాత మీరే చెప్పండి మ్యూజిక్ ఎలాగుందో, అలాగే సినిమా కూడా ఎలా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే ఇది మేము తీసిన సినిమా, మాకు చాలా బాగా నచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. మీరు పాటలు కూడా వినండి, కౌశల్య తనయ రాఘవని కొట్టండి, వచ్చేస్తుంది. ప్రతి పాట అద్భుతంగా ఇచ్చారు సార్. దానికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, మీకు చెప్పమన్నారు ఇక్కడ. అలాగే ఈ సినిమా ఇవన్నీ కాకుండా ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి మనకి మెయిన్గా ప్రొడ్యూసర్ గారు కావాలి సార్. రత్నాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ గురించి చెప్పాలి, నేను ఎవరి దగ్గర వర్క్ చేయలే, ఏ అసిస్టెంట్ కింద కానీ ఎవరి దగ్గర కానీ అసలు వర్క్ చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉన్నా, నా షార్ట్ ఫిలిం చూసి, నా వర్క్స్ని చూసి, నా దగ్గర కథ విని నేను తీయగలను నమ్మి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అనేది నిజంగా చాలా 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 గొప్ప సార్. సార్ గుర్తుపెట్టుకోండి, స్వామి పట్నాయక్ మీకు ఎప్పుడు ఖచ్చితంగా నా మనసులో ఖచ్చితంగా ఉంటారు సార్. నువ్వు నా మనసులో అలాగే సెట్లో కాదు అసలు ఎక్కడైనా సార్ వాళ్ళ మిస్సెస్ గారి గురించి చెప్పాలి. కొంతమంది అంటే సెట్లోని మనకి ఏదన్నా ఇప్పుడు ఏమైనా కావాలి అంటే, మేడం
మీరు చెప్తే నమ్మరు, రోజుకి ప్రతిరోజు ఈవినింగ్ 70 చపాతీలు చేసి పంపించేవారు. ఎలా చేశారు కూడా నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. మేము చాలా కొంచెం కష్టపడి వచ్చేస్తే అయిపోద్ది, అలసిపోతాం. కానీ మేడం మాకు 70 చపాతీలు చేసి సరిపోకపోతే మళ్ళీ చేసి పంపించేవారు, ఎంత రాత్రి అయినా. మేడం గారికి కూడా థ్యాంక్ యూ. అలాగే సార్ వాళ్ళ అబ్బాయిలు సాయి కానీ పవన్ కానీ చాలా కష్టపడ్డారు లొకేషన్కి ఇటు అటు తిప్పడానికి, ఆ లొకేషన్లోనే అన్ని మేనేజ్ చేయడానికి, పర్మిషన్లు తేయడానికి ఎంత చాలా అంటే చాలా కష్టపడ్డారు. మేము కళ్ళారా చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ ప్రతి పాయింట్ సార్ ఇది ఇలా చేద్దాం అంటే నీకేమనిపిస్తే వచ్చాయి అని నాకు ఫ్రీ హ్యాండ్స్ వదిలేరు. థ్యాంక్ యూ సార్. ఫ్రీ హ్యాండ్స్ వదిలేరు కాబట్టి కౌశల్య తనేరాగా ఇంత బాగా వచ్చింది. అలానే ఫ్రీ హ్యాండ్స్ వదలకపోతే బాగా రాదనుకోకండి, ఇంకా బాగా వస్తుంది. అంటే చాలా బాగా వస్తుంది ఎలా వదిలినా. కానీ నన్ను నమ్మి ఇంత పెట్టారు అంటే అది గ్రేట్ కదా. అసలు నేను ఎవరి ద్వారా వర్క్ చేయలేదు, వస్తుందా రాదా తెలీదు, థియేటర్ల వరకు జనాలు వస్తారా రాదా తెలీదు, అందరూ కొత్తలు. అందరినీ నన్నే సెలెక్ట్ చేయమని నాకే చాయిస్ ఇచ్చి నన్ను ముందు నడిపించి తన వెనక నుంచి నువ్వు చేయగలవు అనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీకు హీరో హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేసాం కూడా తెలియదు కదా. మేము ప్రతి ఒక్కరిని ఆడిషన్లోనే సెలెక్ట్ చేసామండి. హీరోని హీరోయిన్ని ప్రతి ఒక్కరిని ఆడిషన్లో సెలెక్ట్ చేసాం. ఈవెన్ మేము హీరోని సెలెక్ట్ చేయడానికి ఒక 80 మందిని ఆడిషన్ చేసాం, హీరోయిన్ని చేయడానికి అలాగే చేసాం. ఇందులో ఎవరు మీరు సినిమా చూసిన తర్వాత ఎవరు యాక్టర్ హీరోయిన్ ఇలా చేశాడని ఎవరు అనరు. ఖచ్చితంగా అందరూ వాళ్ళ క్యారెక్టర్కి హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశారు. ప్రతి ఒక్కరికి కౌశల్య తనేరాగా ఉన్న ప్రతి యాక్టర్కి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మేనేజర్ గారు సంతోష్ గారు, సార్ సెట్స్లోని ఏ ఇబ్బంది రాకుండా మాకు ఆ టైంకి ఏం కావాలన్నా ఫుడ్ కానీ ఆర్టిస్టులు కానీ ఏవైనా ప్రతి ఒక్కటి సార్ దగ్గర నుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి, ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చెప్పడం మర్చిపోయాను, నన్ను మా అమ్మగారు ఈ స్టేజ్ మీద చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మా అమ్మగారికి చెప్తున్నాను, దీనికన్నా ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళడానికి మీ ఆశీస్సులు మీ ప్రేమ నాకు ఎల్లవేళలో ఉండాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మ నాన్నగారికి అలాగే నా ఫ్రెండ్స్కి ఇప్పటివరకు సపోర్ట్ చేసి నేను ఏ స్టేటస్ పెట్టినా ఏం పెట్టినా ఎవరు ఇబ్బంది పడకుండా చిరాకు పడకుండా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. 11వ తారీఖున థియేటర్కి వస్తున్నాం, థియేటర్ గోడలు బద్దలు కొట్టేద్దాం, ఓకేనా? అలాగే గుర్తుపెట్టుకోండి, సినిమా పేరు కౌశల్య తనయ రాఘవ. థ్యాంక్ యూ వెరీ మచ్.